నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవ్వరు నమ్మరు. బాబాకి హెల్త్ బాగలేదు. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. వచ్చేసాను అల్ జహరా హాస్పిటల్ కువైట్లో. అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇది. అల్ జహరా ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలకు చాలా ప్రధాన సేవలు అయితే అందిస్తుంది. మార్నింగ్ మా బాబా ఫోన్ చేసి తొందరగా బండి స్టార్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలా అన్నాడు. ఈ ఎమర్జెన్సీ డోర్ దగ్గర కార్ ఆపి బాబాని అయితే లోపలైతే తీసుకుని వచ్చాడు బెంగాలీ అతను. నేను కారు పార్కింగ్ చేసి వచ్చాను. ఇక్కడ చాలా స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే అందుబాటులో అయితే ఉంటారు. సివిల్ ఐడి, ఏటీఎం కార్డు తీసుకొని 2 KD అయితే కట్ చేసుకుని ఏం ప్రాబ్లం ఉంది అడిగి మనం డాక్టర్ దగ్గరికి అయితే పంపించినారు. డాక్టర్ మొత్తము టెస్ట్ చేసిన తర్వాత మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళమన్నాడు. ఇదే దావా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. హాస్పిటల్లో అనుభవము చాలా ఎక్కువ అన్నమాట. రైట్కి వెళ్తే అక్కడ కూడా లిఫ్ట్స్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ కూడా లిఫ్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు అవుట్ సైడ్ బయట పక్క ప్లేసెస్ అయితే మీరు చూడవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో మా మామ ఉన్నింది కాబట్టి ఇంతకు ముందు అంటే 4 సంవత్సరాల ముందు చాలా ఎక్కువగా అయితే వచ్చేవాడిని. ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్లు అందుబాటులో అయితే ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి కదా ఏముంటాయిలే చికిత్స అనుకుంటారేమో, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ హై లెవెల్ రేంజ్లో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ డాక్టర్స్ ఈ హాస్పిటల్లో 24/7 అందుబాటులో అయితే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలి కాబట్టి వెయిట్ అయితే చేద్దాము. 1వ నెంబర్ వెళ్ళాలి కాబట్టి 1వ నెంబర్ కాబట్టి వెళ్తాంగా. లిఫ్ట్లో ఎవరు లేరు, నేను ఒకడిని. ఎగ్జిట్ ఉంది, మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్తాము. మేము ఇక్కడి నుంచి రైట్ వెళ్ళాలి. వచ్చేసి డోర్ అనేది ఓపెన్ అయ్యింది. మా కఫీలో డోర్ నెంబర్ 17లో అయితే ఉన్నాడు. 19, 18, 17. రూమ్ చూస్తే లగ్జరీగానే ఉంటుంది లోపల పక్క. ఎందుకంటే చాలా స్పేస్ అయితే ఉంటాయి. బంధుమిత్రులు వచ్చి కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది. సెలైన్ అయితే ఎక్కిస్తూ ఉన్నారు, బాబా అయితే పడుకుంటూ ఉన్నారు. బాబాకి డౌట్ వచ్చి ఈసీజీ అయితే తీపించుకున్నారు. అంటే గుండె స్పందన ఏ విధంగా ఉంటుందో చెప్పేయచ్చు. వాష్రూము ఎలా ఉంటుందో లోపల ఒక్కసారి అయితే చూడండి. చూడొచ్చు, చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే హాస్పిటల్లో ఇదే విధంగా ఉంటాయి. ఈ వాష్రూమ్ అని కాదు, అన్ని ఇదే విధంగా ఉంటాయి. చూడండి, సిట్టింగ్కి కావాల్సింది, ఇంకా ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చూడొచ్చు మీరు. ఇంకా బయటికి వెళ్ళేసి తాగడానికి నీళ్లు లేవు, తెచ్చుకుందాం. అక్కడ చిన్న జమియా అయితే ఉంటుంది. అదే అన్నమాట జమియా. స్వీట్స్ ఇక్కడ లోపల చూసుకుంటే ఫ్లవర్ షాప్ ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు దారి ఇదో బిల్డింగ్, కారు బిల్డింగ్ పార్కింగ్. మీరు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే జహరా ఓల్డ్ హాస్పిటల్, ఆడ అయితే మెడికల్ చేస్తారు, ఓల్డ్ హాస్పిటల్. ఇప్పుడు మేమైతే పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఈ పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇట్లా లోపల నుంచి పాత హాస్పిటల్ నుంచి అయితే వెళ్తా ఉండే, ఎందుకంటే నీళ్ళు తీసుకున్నాయి కాబట్టి. చూడండి, షార్ట్ కట్ ఇట్లా లోపల నుంచి షార్ట్ కట్ వెళ్తా ఉండ. అక్కడైతే మసీద్ కూడా చిన్న జమీ అయితే ఉంది. జ్యూసులు నీళ్ళు తీసుకున్నాయి, అంటే జ్యూస్ నీళ్ళు.
కార్ అయితే ఇటు సైడే పార్కింగ్ అయితే చేశానన్నమాట. ఎందుకంటే బాబా వస్తే అటు నుంచి తీసుకుని ఎక్కించుకోవచ్చు. ఎందుకంటే బిల్డింగ్లు అయితే ఉన్నాయి కార్ పార్కింగ్ది. నేనైతే అక్కడ పార్కింగ్ అయితే చేయలేదు. నిజంగా మన రాజకీయ నాయకులు ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, కానీ ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళ కోసము ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కోసమేమో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మనకు ఎందుకు పథకాలు చెప్పండి? ఉచిత వైద్యము, ఉచిత విద్య ఇస్తే చాలు. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ దొరకలేదు కాబట్టి దూరం పెట్టి వచ్చానన్నమాట. ఇక్కడ పార్కింగ్ అయితే చేయకూడదు. ఎమర్జెన్సీ డోర్ కాడ మా కఫీల్కి వదిలాను. మెడిసిన్ అనేది తీసుకుంటున్నాడు మా కఫీలు. అతని బెంగాలీ. అతను కారు తీసుకొని రాబో అని అన్నాడు. ఇప్పుడు కారు తీసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ జహెరా హాస్పిటల్ కాడ నుంచి నేను ఇక్కడి నుంచి కార్ అయితే అక్కడ పెట్టాను. కార్ తీసుకొని ఆ రౌండ్ అబౌట్ దవార్గాడ్ ఆడేస్తే వాడు వచ్చేస్తాడు. ఆడికి హాస్పిటల్కి మాకు అనుబంధము చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఇదే హాస్పిటల్లో మా మామ అయితే కన్ను మూసింది, మర్చిపోలేము. అల్లా మామకి జన్నత్ ఇవ్వాలని అల్లాని ప్రేయర్ చేస్తున్నాను. అంటే స్వర్గం అంటారు అన్నమాట. అల్లా మామని స్వర్గాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా దువా చేయండి. బండి స్టార్ట్ చేసి బాబా అయితే వచ్చేస్తాడు. వెళ్ళిపోదాం. పొద్దున 6:40కి ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చాము. 7 గంటలకి. టైం ఎక్కువైంది. ఇప్పుడు టైం చూసుకుంటే ఎంతో చూడండి మీరు, 12:07 అయింది ఆఫ్టర్నూన్. చూశారు కదా. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా డ్రైవర్ పనికి వస్తూ ఉంటే వాళ్ళకైతే వాళ్ళ కోయిటోళ్ళు జహెరా పెద్ద హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తారు డ్రైవర్కి. వాళ్ళకు కొంతమందికి జహెరా పెద్ద హాస్పిటల్ కాడ జమియా ఎక్కడుందో, ఫ్లవర్ షాప్ ఎక్కడుందో తెలీదు. ఈ వీడియో కన్నా మీరు తనకి షేర్ చేస్తే కొత్తగా వచ్చే డ్రైవర్లకి జహెరా పెద్ద హాస్పిటల్ గురించి అవగాహన అయితే ఉంటుంది. మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్ బాయ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. మా బాబాకి 2 రోజుల నుంచి వాంతులు విరోచనాలు అన్నమాట. సెలూన్ అయితే 2 ఎక్కిచ్చారు, అంటే డ్రిప్పు. ఈసీజీ కూడా చెక్ చేసుకున్నాడు, గుండె ఏ విధంగా స్పందిస్తుందని. మొత్తం అంతా బాగుంది కాబట్టి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు మొత్తం డిశ్చార్జ్ చేసేసాడు. ఈసీజీ చెక్ చేసిన తర్వాత ఛాతీ నొప్పి ఏమన్నా ఉందంటే బాబా లేదని చెప్పినాడు. కానీ ఊపిరి తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నింది. ఇక్కడి నుంచి రైట్ తీసుకుని వచ్చేస్తే బాబా అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాడనమాట. అతను బెంగాలీ అతను తీసుకుని వచ్చాడు. బాబాని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోవడం మీరైతే చూడొచ్చు. బాబాని ఇంటికాడ డ్రాప్ చేసి జమియాకి అయితే వచ్చాను. హాస్పిటల్ డ్యూటీ నుంచి నేరుగా ఇంటికి అయితే వచ్చాను. ఈ మజ్జిగ లెమన్ అయితే తీసుకొని జమియా నుంచి గత 5 నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆర్దియాకి వెళ్ళాలి, కారు తీసుకుని వద్దాం రా అని పిలిచాడు. వస్తానులే అని చెప్పాను. అన్నం తినేసి వెళ్దామంటే టైం లేదు అన్న, తొందరగా వచ్చే అతను అన్నాడు. ఫ్రెండ్తో పాటు ఆర్దియాకి అయితే వెళ్ళాలి. ఇతడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇద్దరం కలిసి ఒకే గురువు దగ్గర పని అయితే నేర్చుకున్నాము. ఇద్దరు ఒకేసారి కువైట్కి అయితే వచ్చాము. 11 అంటే మజ్జిగ కరివేపాకు ఉన్నింది జమియాలో, అది కూడా తీసుకున్నాను. 220 ఫిల్స్ అయితే పడింది. పని మనిషి వస్తుంది, పని మనిషికి ఇచ్చేసి ఫ్రెండ్తో కలిసి ఆర్దియాకి వెళ్ళిపోవాలి.